ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి సుధా నారాయణమూర్తి తాజాగా ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం నుంచి ఒకసారి తనకు ఫోన్ కాల్ వచ్చిందని, తాను రాసిన కాలమ్స్ చదివి ఆస్వాదించానంటూ ఆయన చెప్పారని సుధామూర్తి పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా మంగళవారం ఒక ఆడియో క్లిప్ ను షేర్ చేశారు. ఇందులో అబ్దుల్ కలాం నుంచి ఫోన్ వచ్చినప్పుడు ఏం జరిగిందో ఓ సందర్భంలో చెప్పిన విషయాలు ఉన్నాయి. రాష్ట్రపతి భవన్ నుంచి ఫోన్ కాల్ వస్తే రాంగ్ కాల్ అని ఆపరేటర్ కు తాను సమాధానం ఇచ్చానని సుధామూర్తి వెల్లడించారు. తన భర్త నారాయణమూర్తికి చేయబోయి తనకు చేశారేమో అనుకున్నానని, అందుకే రాంగ్ కాల్ అని చెప్పినట్లు పేర్కొన్నారు. అయితే అబ్దుల్ కలాం ప్రత్యేకంగా మీ పేరే చెప్పారు అనడంతో తాను ఆందోళనతో పాటు ఆశ్చర్యపోయానని, ఏం చేశానని కాల్ చేస్తున్నారో అర్థం కావట్లేదని గుర్తు చేసుకున్నారు. అయితే ఐటీ డివైడ్ పేరిట తాను రాసిన కాలంను చదివి ప్రశంసించడానికి అబ్దుల్ కలాం ఫోన్ చేశారని, చాలా బాగుంది అంటూ తనను మెచ్చుకున్నారంటూ సుధామూర్తి ప్రస్తావించారు. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ నెట్టింట వైరల్ అవుతూ ఉంది.